వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఏడాదిలో మోదీ ప్రభుత్వం పడిపోతుంది. ఇది రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్య. నిన్న విపక్షాల యువరాజు ఒక ప్రకటన చేస్తూ మరో ఏడాదిలో మోదీ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అందరిలోనూ వస్తున్న ప్రశ్న ఏంటంటే అసలు అది ఎలా సాధ్యమని. నిజంగానే ఏదైనా పెద్ద ఎన్నికల విశ్లేషకుడు కూడా అలా అనిపిస్తుందా? కానీ ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కారణం వేరే ఉందని ప్రజలు భావిస్తున్నారు. అసలు అలాంటి ఆలోచన విశ్లేషకులకు లేదు, పొలిటికల్ ఎనలిస్టులకు లేదు, ఎవ్వరికి లేదు. మళ్ళీ కూడా మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఒక పక్క నుంచి చెప్తుంటే బాబు పట్టపగలు కలలు గంటూ మోదీ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్తున్నాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. 3 రాష్ట్రాల్లో ఆ పార్టీ కనీసం 2 అంకెల స్థానాల్ని కూడా దాటలేకపోయింది. తమిళనాడులో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కేరళలో పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదు. బెంగాల్లో కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అస్సాం, పుదుచ్చేరిలలో కూడా పరిస్థితి చాలా బలహీనంగా మారింది. ఈ ఫలితాల తర్వాత ఇప్పుడు బెంగాల్లోని టీఎంసీ పార్టీలో అంతర్గత విభేదాలు, ముఠా గొడవలు మొదలయ్యాయి. చాలా మంది కీలక నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరే అవకాశం ఉందని చర్చలు నడుస్తున్నాయి. అటు తమిళనాడులో డీఎంకే కూడా ఇండీ కూటమికి దూరం జరిగి ఎన్డీఏ వైపు మొగ్గు చూపే ఆలోచనలో ఉందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు శరద్ పవార్ వరుసగా మోదీని పొగుడుతున్నారు. అఖిలేష్ యాదవ్ యూపీలోని 403 స్థానాల్లో ఒంటరిగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. మాయావతి అయితే కాంగ్రెస్ నాయకులకు కనీసం కలవడానికి సమయం కూడా ఇవ్వడం లేదు. చివరికి కమల్ హాసన్ సైతం మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా కాంగ్రెస్ నాయకత్వంపై బహిరంగంగానే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంటే మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం ఇండీ కూటమి లోపల తీవ్రమైన ఆందోళన, భయం మరియు విభేదాల వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఏడాదిలో మోదీ ప్రభుత్వం పడిపోతుందనే ఈ ప్రకటన కేవలం తమ ఎన్నికల ఘోర పరాజయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ఒక ప్రయత్నంలాగే కనిపిస్తుంది. 2014 తర్వాత ప్రతి పెద్ద ఓటమి తర్వాత కూడా విపక్షాలు ఇలాంటి వాదనలే చేస్తూ వచ్చాయి. కానీ ఈ రోజుకు మిగిలిపోయిన ప్రశ్న ఒకటే, అసలు అది ఎలా సాధ్యం? అది ఎప్పటికీ సాధ్యం కాదు అని. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.